ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ దుందుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః క్రీం క్రీం మహాకాళికాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చస్వ జయ గురు దత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలవర్తి గున్నా శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది. ప్రధానంగా ఈ రోజు నేను చెప్పబోయే విషయం ఏంటిదంటే, ప్రధానంగా శనీశ్వరుడు వక్రగతిలో సంచారం అంతా కూడా 138 రోజుల దాకా ఉంటుంది. ఆగస్టు నెల మాసం నుంచి ప్రధానంగా చూసుకుంటే 40 రోజుల దాకా బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ, అతిచారంలో ఉచ్చస్థానంలో సంచారం చేస్తూ, శనీశ్వరుడు యొక్క వక్రగతి ప్రభావం మరియు బృహస్పతి యొక్క శుభయోగం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు, 5 రాశుల వాళ్ళకి విశేషంగా అంతా కూడా విపరీత రాజయోగాన్ని ధనయోగాన్ని అంతా కూడా ఇవ్వబోతున్నాడు. కష్టాల్లో ఉన్నప్పటికీ, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నప్పటికీ, ఖర్చులు విపరీతంగా ఉన్నప్పటికీ కూడా, ఏలినాటి శని ప్రభావం ప్రబలంగా ఉన్నప్పటికీ కూడా బృహస్పతి యొక్క శుభవీక్షణ శుభయోగాన్నంతా కూడా ఇవ్వబోతున్నాడు. కావున ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి, ప్రధానంగా శుభమయ యోగాలంతా కూడా ఆకస్మిక ధనయోగ ప్రాప్తి రావాలన్నా, వృత్తి వ్యాపార ఉద్యోగుల్లో మార్పులు రావాలన్నా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, సంపూర్ణమైన జాతక పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కానీ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. తద్వారా లగ్న చక్ర ప్రకారంగా దోషానికంతా కూడా తృతీయాధిపతి, పంచమాధిపతి, ఏకాదశాధిపతి యొక్క స్థానాన్ని బట్టి మీరు యొక్క గ్రహ దోషాలంతా కూడా నివారణ చేసుకోవడానికి జ్యోతిష్ సిద్ధాంతాలంతా కూడా సంప్రదించి మీ జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకుని పరిష్కారం ఆచరించడం వల్ల శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోచారత్య శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఇక్కడ రేవతి నక్షత్రంలో ఈ యొక్క వక్రగతిలో సంచారం చేయడం వల్ల ప్రధానంగా ఈ గ్రహస్థితి ఏ రకంగా ఉంటుంది, గ్రహ దోషాలంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ఏలినాటి శని ప్రభావం యొక్క ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా ఈ యొక్క అర్ధాశ్రమ శని దోషం కానీ అష్టమ శని దోషం కానీ ఉన్న వాళ్ళకంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం వల్ల ఖర్చులు విపరీతంగా ఉన్న వాళ్ళకంతా కూడా ప్రధానంగా శనీశ్వరుడు యొక్క వక్రదృష్టి వల్ల ఖర్చులు ఎక్కువ ఉంటాయి. మరియు బృహస్పతి యొక్క వ్యయ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా ఈ యొక్క విపరీతంగా ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఈ యొక్క గ్రహస్థితి నుంచి బయటపడడానికి, ఆర్థికంగా పురోగతి పెరగడానికి, ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి క్లుప్తంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణమైన పరిష్కారం లభిస్తూ ఉంటుంది. మేము చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరిస్తే కనుక శీఘ్రాతి శీఘ్రంగా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి, విశేషమైన లాభాలు, ఆర్థిక కష్టాల నుంచి బయటపడడం కానీ, అప్పుల బాధల నుంచి బయటపడడం కానీ, రుణ బాధల నుంచి బయటపడడం కానీ, వృత్తి వ్యాపార ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి శీఘ్ర ప్రమోషన్స్ అంతా కూడా లభించడం కానీ, స్థానచలన యోగాలు కూడా లభించడం కానీ, విదేశంలో స్థిరత్వం లభించడం కానీ జరుగుతూ ఉంటుంది. వివాహాది శుభకార్యాలు కూడా నెరవేరడానికి బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం వల్ల, శుభగ్రహాల యొక్క వీక్షణ వల్ల మీకంతా కూడా బృహస్పతి యొక్క శుభ వీక్షణ వల్ల శుభయోగాలంతా కూడా పట్టబోతున్నాయి. మేము చెప్పే వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి, హైప్ చేయండి. తద్వారా మీకంతా కూడా సంపూర్ణమైన పరిష్కారం లభిస్తుంది. జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా అదృష్ట లక్ష్మి శ్రీనివాసంగా ఉండాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. వీడియో అంతా కూడా చూడండి, తద్వారా మీకంతా కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. శ్రీమాత్రే నమః. దత్తాత్రేయ. సింహరాశి జాతకులకి ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క శనీశ్వర వక్రగతి సంచారం 138 రోజుల దాకా ఉంటుంది. మరియు బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఇక్కడ చూసుకుంటే ఉచ్చస్థానంలో అతిచారంలో సంచారం చేయడం వల్ల, ఉచ్చస్థానంలో కర్కాటక రాశిలో ఉండడం వల్ల ఖర్చులు విపరీతంగా ఉంటాయి సింహరాశి జాతకులకంతా కూడా. విశేషంగా ఇక్కడంతా కూడా చూసుకుంటే వ్యయ స్థానంలో బృహస్పతి అంతా కూడా అంతగా యోగించడు. ఇక్కడ అష్టమ శని దోషం అనే దోషం ఉన్నది. మీకంతా కూడా ఈ యొక్క 3 నెలల దాకా కొంచెం కష్టాలు అనేది చూస్తూ ఉంటారు. ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయడం వల్ల విశేషంగా మీకంతా కూడా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఖర్చులు విపరీతంగా ఉండడం, అప్పుల బాధలు ఎక్కువగా చేయడం, ప్రధానంగా మోసపోవడం అనేది, ధనాన్ని మోసపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇటువంటి కష్టాల నుంచి, అకాల కష్టాల నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా మీరు వెంకటేశ్వర స్వామి వారికి ఈ యొక్క తులసి మాలను సమర్పించడం, ప్రతినిత్యం కూడా పసుపుతో అభిషేకం చేయించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శుభగ్రహాల యోగం వల్ల మీకంతా కూడా
నవగ్రహాల అనుగ్రహం మేరకి, జగన్మాత అనుగ్రహం మేరకి మీకంతా కూడా అకాల కష్టాల నుంచి, ఈ యొక్క మిశ్రమైన ఫలితాల నుంచి, గ్రహాల యొక్క మిశ్రమైన ఫలితాల నుంచి బయటపడడానికి నిత్యం కూడా పరమేశ్వరుడి ప్రీతికరంగా చెరుకు రసము, ద్రాక్షరసంతో అభిషేకం చేయడం, భస్మాభిషేకం ఆచరించడం వల్ల, పంచామృత అభిషేకం, నాలీగల జలంతో అభిషేకం చేయించడం వల్ల, మాస శివరాత్రి రోజున ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడికంతా కూడా అభిషేకం ఆచరిస్తారో విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అనంతమైన పుణ్యప్రాప్తి, వృత్తి వ్యాపారంలో ఉద్యోగాల్లో మార్పులు జరగడం కానీ, ప్రమోషన్స్ లభించడం కానీ, నూతన ఉద్యోగాల కోసం మీరంతా కూడా వెతుకుతూ ఉంటే ఇంకా మీకు మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల మీకంతా కూడా నూతన ఉద్యోగాల్లో లభించడం కానీ, అనుకున్న స్థాయిలో మీకంతా కూడా లాభాలు సిద్ధించడం కానీ, మిశ్రమైన ఫలితాల నుంచి బయటపడడానికి ప్రయత్నించడం కూడా పుణ్యమైన కార్యక్రమాలు ఆచరించండి. ఈ యొక్క రాజశ్యామల యజ్ఞాధికరితలు ఆచరించిన వాళ్ళకి ఆకస్మిక ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రవారం రోజున ప్రతినిత్యం కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రతినిత్యం కూడా అమ్మవారికి సహస్రనామార్చన చేసుకోవడం, మీ గృహంలో అంతా కూడా బెల్లం పరవాన్నాన్ని, ఆవు పాలతో చేసిన పరవాన్నాన్ని అంతా కూడా, క్షీరాన్నాన్ని అంతా కూడా అమ్మవారికి నివేదన చేయడం వల్ల, తామర పూలతో అర్చించుకోవడం, మల్లెపూలతో అర్చించుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధన యొక్క ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీ గృహంలో అంతా కూడా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలే కానీ, ఇది ఒక స్వగృహంలో అంతా కూడా ఆచరించడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఆచరించండి. సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, పూషాయ నమః, ప్రచండ తేజీ నమః, సర్వలోక పితామహాయ నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాలి ఆచరించుకోండి. సవిత్ర సూర్యనారాయణ స్వామిని నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల, అర్ఘ్య ప్రదానం చేయడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా సూర్య అష్టోత్తర నామాలు చదువుకోవడం, సూర్యగ్రహానికి ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం, బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, ఈ యొక్క శుక్రగ్రహానికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం, శనీశ్వర గ్రహ దోష నివారణార్థం ప్రతినిత్యం కూడా మీరు పిల్లలు దానం చేసుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం మాత్రం చేత విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అకాల కష్టాలు, మానసిక ఇబ్బంది అంతా కూడా పడుతూ ఉంటారు. మనసులో అంతా కూడా ప్రశాంత లోపం అనేది ఉంటుంది. ఇటువంటి కష్టాల నుంచి బయటపడడానికి భగవంతుడి యొక్క నామస్మరణం అంతా కూడా దానం చేసుకోవడం విశేషమైన లాభాలు సిద్ధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి. దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయ నమ, ధరాం దత్తాత్రేయాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంది. శ్రీమాత్రే నమ, ధరాం దత్తాత్రేయ. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారిత్య ఆగస్టు నెల మాస ఫలితాలుగా వక్రగతి సంచారం అంతా కూడా శని భగవానుడంతా కూడా ఇక్కడ గోచారరీత్యా 138 రోజుల దాకా గోచారరీత్యా సంచారం జరుగుతుంది. వక్రగతి అంతా కూడా ప్రబలంగా ఉంటుంది. ఎవరి జాతకంలో అయితే కనుక ఏలినాటి శని ప్రభావాలు ఉన్న రాశులంతా కూడా చూసుకుంటే, ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులు ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం ప్రబలంగా ఉంటుంది. కర్మదోష నివారణార్థం తైలాభిషేకం చేసుకోవడం విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కుంభరాశి జాతకులకు కూడా ఇక్కడ స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ఉన్నప్పటికి కూడా అంతగా ప్రభావం అనేది చూపరు. శని భగవానుడు రాష్ట్రాధిపతి కావున మీకంతా కూడా మిశ్రమైన ఫలితాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా తైలాభిషేకం చేయడం, పిల్లలు దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మరియు ఇక్కడ మీనరాశి జాతకులకు కూడా ఇక్కడ ఏలినాటి శని ప్రభావం అనేది ఉంది కావున ప్రధానంగా మీనరాశి జాతకులు జన్మస్థ శని దోషము, వక్రగతిలో శనీశ్వర సంచారం అనేది ఉంటుంది. ఖర్చులు విపరీతంగా ఉండడం, ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉండడం, విపరీతంగా అనారోగ్య ఇబ్బంది అనేది ఉండడం, మానసికమైన చింతన అనేది ఉండడం, కర్మదోష నివారణార్థం ప్రతినిత్యం కూడా తైలాభిషేకం చేయడం, పిల్లలు దానం చేసుకోవడం, అనాథాశ్రమంలో అన్నదానం చేయడం విశేషమైన లాభాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దేవాలయ ప్రాంతంలో అన్నదానం ఆచరించిన వాళ్ళకి అఖండమైన పుణ్యప్రాప్తి రావడం, శునకాలకి ఆహారం పెట్టడం, గోమాత సేవ చేయడం, గోమాతకంతా కూడా ఆహారాన్ని సమర్పించడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడం, పచ్చిక తెలగపిండి గ్రాసాన్ని అంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల ఈ 3 రాశుల వాళ్ళకి విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా చూసుకుంటే ఈ 5 రాశుల వాళ్ళకంతా కూడా చూసుకుంటే విశేషంగా ఈ యొక్క రాజయోగ ప్రాప్తి, బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల, బృహస్పతి యొక్క వీక్షణ వల్ల శుభయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ శనీశ్వరుడు వక్రగతి సంచారం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ బృహస్పతి యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. 40 రోజుల దాకా విశేషమైన రాజయోగ ప్రాప్తి ఇవ్వబోతున్నారు. ప్రథమైన రాశి ఏంటిదంటే ఇక్కడ మొదటి రాశి అంతా కూడా కర్కాటక రాశి జాతకులంతా కూడా రాశిలో బృహస్పతి సంచారం ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది కావున విశేషమైన రాజయోగ ప్రాప్తి అంతా కూడా మీకు పట్టిందల్లో బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ధన ప్రాప్తి, ఆకస్మిక ధనయోగ ప్రాప్తి, శుభకార్యాలు నెరవేరడం, వివాహాది శుభకార్యాలు మీకు మంచి సంబంధం రావడం,
మంచిగా వివాహాది శుభకార్యాలంతా కూడా శ్రావణ మాసంలో వివాహం అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఇంకో రాశి అంతా కూడా చూసుకుంటే మకర రాశి జాతకులకు కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి, ఆకస్మిక ధనయోగము, వివాహాది శుభకార్యాలు నెరవేరడం కానీ, మంచి సంబంధం రావడం కానీ ఆస్కారం ఉంటుంది. గురుబలం పెరగడానికి ప్రయత్నించడం కూడా దత్తాత్రేయ కవచాన్ని అంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. దత్తాత్రేయ శాంతి పూజలు ఆచరించండి. దత్తాత్రేయ స్వామి వారికి యజ్ఞహోమాది కార్యక్రమాలు ఆచరించండి. ప్రతినిత్యం కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇంకో రాశి ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే ధనస్సు రాశి జాతకులకు కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనయోగ ప్రాప్తి ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే అర్ధాష్టమ శని దోషణం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ శనీశ్వరుడు వక్రగతి సంచారం ఉన్నప్పటికీ కూడా మీకంతా కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి ఇవ్వబోతున్నారు. బృహస్పతి అంతా కూడా సకల గ్రహ దోష నివారణార్థం నవగ్రహాలకు అభిషేకం చేయడం, శని భగవానుడికి అభిషేకం చేయడం, బృహస్పతికి అభిషేకం చేయించుకోవడం, శుక్రుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది, మాటకి విలువ పెరుగుతుంది. రాజయోగ ప్రాప్తి అంతా కూడా 40 రోజుల దాకా బృహస్పతి అంతా కూడా విపరీత ధనయోగ ప్రాప్తి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇంకో రాశి ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే వృశ్చిక రాశి జాతకులు కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి అంతా కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనయోగ ప్రాప్తి, విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని ఆచరించడం, శనీశ్వర వక్రగత దోష నివారణార్థం ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారికి మరియు వెంకటేశ్వర స్వామి వారికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి విశేషమైన ధనయోగ ప్రాప్తి, ఆకస్మిక ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కన్యా రాశి జాతకులకు కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామరపూలతో అర్చించడం, మల్లెపూలతో అర్చించిన వాళ్ళకి కన్యా రాశి జాతకులు కూడా బృహస్పతి అనుగ్రహం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించబోతున్నాయి. విశేషంగా దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకున్న మాత్రం చేత విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్ట ఆయన నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం విశేషమైన ధనయోగాలంతా కూడా పట్టబోతున్నాయి. మీకంతా కూడా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మీకంతా కూడా వృత్తి వ్యాపార ఉద్యోగుల్లో మార్పులు జరగడం కానీ, నూతన ఉద్యోగాల్లో మార్పులు జరగడం కానీ, ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసుకున్న ప్రమోషన్స్ లభించడం కానీ జరుగుతుంది. ఇంకో రాశి అంతా కూడా చూసుకుంటే మీనరాశి జాతకులకంతా కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మంచి సంబంధం రావడం, వివాహాది శుభకార్యాలు నెరవేరడం, గృహయోగ ప్రాప్తి, ధనయోగ ప్రాప్తి అంతా కూడా స్థిరాస్తి లాభాలు కూడా పట్టబోవడానికి ఆస్కారం ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. వారాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. మంచిగా మీకంతా కూడా మంచి సంబంధం అంతా కూడా వెతుక్కుంటూ వస్తుంది. మీకంతా కూడా వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మీకంతా కూడా ధనయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కర్మదోష నివారణార్థం శని భగవానుడి తిలదానం చేసుకోవడం, తిలహోమాన్ని ఆచరించుకోవడం వల్ల, కర్మదోష నివారణార్థం మీరంతా కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల, యజ్ఞహోమాది కార్యక్రమాలు, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, వ్యాపార స్థలంలో శ్రీయుక్త పారాయణం ఆచరించడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. ధనం దత్తాత్రేయాయ.